హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇడ్లీలోకి దోశలోకి సూపర్ టేస్టీగా ఉండే టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మంట వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. జస్ట్ ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని టమాటా మగ్గనివ్వాలి. తర్వాత వేయించుకున్న మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చట్నీకి పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 తెల్లపాయలు చిదుముకొని వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు వేసి వేయించుకోవాలి. ఇంగు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని పోపులో వేసుకొని జస్ట్ 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.